ఇలాంటి తుఫాను నా సర్వీస్లో ఎప్పుడు చూడలే. ఇన్ని తుఫాన్లు వచ్చినాయి కానీ ఇంత నష్టం ఎప్పుడు ఇంత తుఫాను ఎప్పుడు చూడలే. గవర్నమెంట్ వాళ్ళు బయటకు వచ్చి రోడ్డు మీద వచ్చి ఇస్తున్నారు, లోపలికి వచ్చి ఓట్ల తినడానికి తిండి లేదు, నీళ్ళు లేవు. ప్రభుత్వం ఇంటింటి వద్ద కూడా మేము సప్లై చాలా మందికి అందలేదు, కొందరికి అందింది, కొందరికి అందలేదు. ఆ బియ్యం ఇచ్చారు, ఆ బియ్యం తినడానికి పనికిరావు. బియ్యం ఇచ్చారు ఇవ్వడానికి, బస్తా ఇచ్చారు. 10 కిలోలు మంచి బియ్యం ఇస్తే తింటారు జనాలు. బస్తా ఇచ్చారు దేనికి, అది ఏం పనికి వచ్చేది? 10 కిలోలు మంచి బియ్యం ఇస్తే తినేవాళ్ళం. నాణ్యం కాదు బియ్యం, అది పని తింటానికి పనికిరావు. ఇంత లావు ఉన్నాయి, బియ్యం బాగాలేదు. అదేవిధంగా మంచినీళ్ళు కూడా మేము సప్లై చేసాము, ఇంటింటి వద్ద కూడా కొందరికి అందలేదు, అందింది కొందరికి అందలేదు, కొందరికి అందింది. చాలా మందికి అందలేదు. రోడ్ల మీద పైన ఉన్న వాళ్ళకి అందిస్తున్నారు. డాబాల మీద కూర్చొని చాలా మంది ఇళ్లలో రాత్రి పగలు కరెంట్ లేక చాలా నష్టపోయారు చాలా మంది. హెలికాప్టర్ల ద్వారా కూడా మేము ఫుడ్ సప్లై చేసామని కూడా చెప్తా ఉన్నారు. హెలికాప్టర్లు తిరగడానికి వచ్చే వాళ్ళు ఫుడ్ ఎక్కడ సప్లై చేశారు? ఎంతమంది సప్లై చేశారు? అందరికి చేయలేదు కదా, చాలా మందికి అందలేదు. 2 రోజులు 3 రోజులు పస్తులు ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తాము అంటుంది. 25,000 సరిపోతాయంటారా? ఇక్కడ సరిపోతాయి, 25,000 సరిపోతాయా? సామాన్లు కొట్టుకుపోయినాయి, బీరువాలు కొట్టుకుపోయినాయి, మంచాలు కొట్టుకుపోయినాయి. చాలా నష్టపోయాం ఈసారి, చాలా వ్యవస్థ సృష్టించింది. వాళ్ళు ఇచ్చే 25,000 ఎటుకు పనికిరావు. బండ్లు కనబడి కొట్టుకుపోయినాయి, బండ్లు మా అమ్మాయి బండి పోయింది, కొట్టుకుపోయింది. బట్టలు కొట్టుకుపోయినాయి, సామాన్లు పోయినాయి ఇండ్లలో. అంటే ఇంకా ఏమి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం ఏమిస్తుంది? కంటి తుడుపుగా ఏదో ఇస్తుంది ఇవ్వడానికి. అందరికీ నష్టపోయినంత ఇవ్వరు కదా, ప్రభుత్వం ఇస్తారా? ఇవ్వరుగా. కంటి తుడుపు కోసం ఏదో ఇస్తారు ఇవ్వడానికి, నష్టపోయినంత ఇవ్వరు కదా. ఎటువంటి సాయం చేస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? పూర్తిగా సాయం చేయాలి. పూర్తిగా ప్రభుత్వం ఇంటింటికి వచ్చి ఏం పోయిందనేది చూసుకొని ఆ నష్టం పోయిన దానికి సగమైనా ఇస్తే చాలు. 1,00,000 రూపాయలు నష్టపోయిన ఉన్నారు, దాంట్లో సగం ఇచ్చినా వాళ్ళు కొద్దిగా ఉన్నోళ్ళు ఉన్నారు, పర్లేదు. లేని వాళ్ళు అస్సలు లేరు. చాలా మంది పేదోళ్ళు నష్టపోయారు. 10 అడుగుల దాకా వచ్చిందన్న. శనివారమే 10 అడుగుల దాకా వచ్చేసింది. ఇంకా ఆదివారం నుంచి పూర్తిగా షట్ డౌన్ అయిపోయింది. అంటే అప్పుడు మీకు ఫుడ్ సప్లై కానీ వాటర్ సప్లై కానీ అన్ని ఆ రోజు ఏం లేదు. అంటే ఎక్కడికి వచ్చినా మెయిన్ రోడ్డు వరకే, ఇంకా ఆ తర్వాత నుంచి అయితే ఏం లేదు. ఇంకా అన్నీ 3 రోజుల తర్వాత మేమే ఈదుకుండా వచ్చి ఇక్కడికి వచ్చి తెచ్చుకున్నాం. పిల్లలతో ఇబ్బంది పడలేక ఇప్పుడు కూడా అదే పరిస్థితి, బిందులు కొనుక్కొని వెళ్తున్నాం. చూడండి కావాలండి. అంటే మంచినీరు వాటర్ ఒకటి మాత్రం వస్తుంది అంతే. మిగతా ఫుడ్ సప్లై అయితే మా దాకా అయితే ఏం రావాలి. చాలామందికి, మనకే కాదు చాలామందికి కూడా లోపల దాకా రావాలి. వీళ్ళు కూడా పంచే వాళ్ళు కూడా, వచ్చిన వాళ్ళ అధికారులు కూడా సగం వరకు వచ్చారు. వాళ్ళు కూడా మనకు బోట్లో ఉన్న అన్నీ వస్తాయన్నారు కానీ అవి కూడా రావాలి. చాలామంది ఇక్కడ దాకా వచ్చారు. హెలికాప్టర్ల ద్వారా కూడా మేము ఫుడ్ పంపిణీ వేసారు. కావాలన్నా ఆ వీడియోలన్నా మీకు పంపిస్తా. ఏదో కుక్కలకి వేసినట్టు ఒక 4 వేసారు, వెళ్ళిపోయారు. అక్కడ 3,000 మంది ఉన్నారు పేటలో, రాజరాజపేటలో అపార్ట్మెంట్ల పైకి వచ్చారు. ఇక్కడికే వచ్చారు. ఇక్కడ మొత్తం దగ్గర 15,000 మంది ఉన్నారు. అందులో పడిని దగ్గర 1,000-2,000 మంది పడినాయి. మరి మిగతా వాళ్ళు అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం పూర్తిగా ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి కూడా మేము 25,000 రూపాయలు మేము సాయం చేస్తాము అంటుంది. ప్రస్తుతానికి అయితే రాస్తున్నారు. అది ఎంత ఏంటనేది మాకైతే తెలియదు. ఇంకా 25,000 రూపాయలు ఆ బళ్ళు మునిగిపోయిన వాళ్ళకేమో ఇన్సూరెన్స్ అని అన్నారు. అంటే 25,000 అనేది సరిపోతుంది అంటారా? ఇంకేమైనా ఇస్తే బాగుంటుందా? 25,000 సామాన్లు అన్నీ పోయినాయి. ప్రస్తుతానికి ఇక రొటేషన్ అవ్వడం తప్ప అయితే గట్టన అవ్వలేము. ఇది ఒక రోజుతో పోయేది కదా కండి, చాలా రోజులు పట్టిద్ది అవన్నీ కొనుక్కోవాలని. సాయం చేస్తే బెటర్ అనుకుంటున్నారు మీరైతే? అంటే ఆర్థికంగా సాయం చేస్తే? ఆర్థికంగాను ఇప్పుడు అందరికీ పనులు లేకుండా అయిపోయినాయి, అన్నీ కొట్టుకు వెళ్ళిపోయినాయి చాలా వరకు. ఇప్పుడు అవన్నీ కొనుక్కోవాలని ఇబ్బంది. దాని పరంగా ఏమైనా గవర్నమెంట్ ఆలోచించి ఇంకొద్దిగా ఆర్థిక సాయం పెంచితే బాగుంటుంది. అంటే ప్రస్తుతానికైనా కూడా మీకు తినడానికి కానీ వాటికైనా కూడా చాలా వరకు ఇబ్బందిగానే ఉంటుంది కదా? చాలా వరకు అండి. ఇప్పుడు మా అందరూ మేము సగం తెచ్చుకున్నాం, పంచేవాళ్ళు కూడా సగం మందికి వస్తున్నారు. అందరూ కొద్దిగా ఇస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరూ రాలేరు కదా. మీకు ఇక్కడ సింగనగర్లో నీళ్ళు వచ్చి ఇల్లులన్నీ కూడా మునిగిపోయి ఉన్నాయి కదా, ఇల్లులు మొత్తం కూడా మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తామని చెప్పేసి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ చెప్తా ఉంది. అది మంచి పద్ధతి అంటారా, లేదంటే ఇంకేమైనా చేస్తే బాగుంటుంది అంటారా? అసలు మాకు తెలియదు ఇప్పుడు దాకా, మీరు చెప్పేదాకా నాకు ఇప్పుడు దాకా తెలియదు. అంటే ఇవాళ ఇందాకే ప్రకటించారనమాట, 25,000 ఇస్తాము, ఇల్లు పూర్తిగా మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తాము అని చెప్తుంది గవర్నమెంట్. అయితే మంచిదే కదా సార్, సామాను పోయి ఏమి ఆధారం లేకుండా ఉన్నారు కదా, మంచిదే చేస్తే. అంటే 25,000 ఇస్తే సరిపోతుందా, మీకు ఇంకా ఏమైనా కానీ చేస్తే బాగుంటుంది అంటారా? ఇంకా ఏమైనా చేస్తేనే బాగుంటుంది సార్. 25,000 దేనికి వస్తాయి? ఊరికే సామాను వరకు వస్తాయి, వంట సామాను వరకు. అంటే ప్రజెంట్ భోజనానికి కానీ వాటికి కూడా చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, వీటి వైజ్ మనకి ఇంకా ఏమైనా చేస్తే బాగుంటుంది అంటారా ఇక్కడ?
రైస్ అయితే ఇచ్చారండి, నిన్న డిస్ట్రిబ్యూట్ చేశారు వాళ్ళు. రేషన్ బియ్యమేనా? రేషన్ బియ్యం ఇచ్చారు, డిస్ట్రిబ్యూట్ చేశారు. అది ఇంకా అదే కాకుండా ఆ 25,000 కాకుండా మీకు ఇంకా ఏమైనా ఆర్థికంగా సాయం కానీ లేదంటే ఎటువంటి సాయం చేస్తే బెటర్ అనుకుంటున్నారు? ఏదైనా సరే సాయం చేయటం అనేది ముఖ్యం సార్, ఎట్టాకైనా సరే. 25,000 అంటే ఇక సరిపెట్టుకోవటమే, దాంట్లో అన్నీ పాడైపోయినాయి సార్. మంచాలు కానీ, పరుపులు కానీ, గిన్నెలు కానీ. అంటే ఇప్పుడు ఈ వరదల్లో మీరు ఆల్రెడీ చూసారు కదా, ఈ బీభత్సం అంతట్లో కూడా మీకు ఫుడ్ కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డామండి. మంచినీళ్ళకి, ఫుడ్కి, పాలకి ఇబ్బంది పడ్డాం. తర్వాత 2వ రోజు 3వ రోజు నుంచో వీళ్ళు దాతలు సర్వ్ చేశారు, కొద్దిగా బెటరు. సిచ్యువేషన్లో మీకు వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంటే ఎటువంటి హెల్ప్ జరిగేది అంటున్నాను. బాగుండేదండి. వాలంటీర్స్ అంటే ఇక ప్రతి ఇంటికి ప్రతి వాళ్ళు తెలుసు, వాళ్ళకి చెప్పేవాళ్ళు, వాళ్ళు పలానా వాళ్ళు మా ఇక్కడ వాళ్ళేనండి అని. అది కాకుండా నాలాంటి వాళ్ళు తీసుకోవాలంటే కొద్దిగా కష్టమైంది. ఇప్పుడు పాలు కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, మంచినీటికి కూడా ఇబ్బంది పడిన రోజులే ఉన్నాయి. అది ఇచ్చారండి వీళ్ళు, ప్రభుత్వం వారు కానీ ఈ తాతలు కానీ ఇచ్చారు. నాలాంటి వాడు తీసుకోవడానికి కుదరలేదు. చాలా వరకు ఇబ్బంది పడ్డారు కదా, ఆ దుస్థితి నుంచి కోలుకోవడానికి మీకు ఇప్పుడు ఎలా ఉంది అనిపిస్తుంది ప్రజెంట్ అయితే? షాపులో అసలు ఏం క్లీన్ అవ్వట్లేదు సార్, బాగా బురదగా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. మా మేస్త్రి గారు ఉన్నారు, మా షాపు కాదు. ప్రజెంట్ అయితే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే, అంటే ప్రజెంట్ అయితే షాపులు కానీ ఇల్లు కానీ మొత్తం మునిగిన వాళ్ళకి అందరికి కూడా ప్రభుత్వం వచ్చేసి 25,000 రూపాయలు ఇస్తాము అంటుంది అని అనౌన్స్ చేస్తారండి. అనౌన్స్ చేస్తారు ఆల్రెడీ. అంటే ప్రభుత్వం లేదా చంద్రబాబు గారు? టీడీపీ ప్రభుత్వమే ఇస్తాను. ఇస్తే బాగా మరి షాపులకండి, షాపులు మొత్తం చాలా పోయినాయి కదా, మొత్తం మోటార్లు, ఫ్యాన్లు మొత్తం పోయినాయి. మరి వాళ్ళకి ఏమవుతుంది, అనౌన్స్ చేస్తారా? అది ఇంకా అనౌన్స్మెంట్ అంటే ఇన్సూరెన్స్ లాగా, అంటే ఏజెంట్లు పంపించి ఇలా ఏమైనా చేస్తారా? అది చూడాలి ఎలా జరుగుతుంది ఏంటనేది కూడా. అంటే 77లో ఒకసారి అలాగే జరిగింది, ప్రభుత్వం పంపించింది, పంపిస్తే వాళ్ళు ఇన్సూరెన్స్లో లాగా తీసుకుని ఇచ్చారు. అంటే ప్రజెంట్ అయితే ఇల్లులు కూడా కంప్లీట్గా మునిగిన వాళ్ళకి మాత్రమే 25,000 రూపాయలు ఇస్తాము అంటున్నారు. అంటే సగం ఇల్లు మునిగిపోయి సామాన్లు కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారండి, చాలా మంది ఉన్నారు, కరెక్ట్. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చిన ఏరియా ఏంటంటే షాపులు కమర్షియల్, దాని గురించి మాట్లాడండి, అది బాగుంటుంది. కమర్షియల్గా చెప్పాలంటే చాలామంది నష్టపోయారు, అన్నీ మునిగిపోయినాయి. నాది ప్రకాష్ నగర్, దేనికన్నా హైట్ ఉంటుంది, అయినా మొత్తం ఫ్యాన్లు ఎన్ని మేస్త్రి గారు తీయిందే, ఫ్యాన్లు కోళ్ళు మొత్తం మునిగిపోయినాయి. మరి అదేమన్నా మీరు వారి ప్రభుత్వాన్ని కానీ చెప్పి చేయించగలిగితే బాగుంటుంది మాకు కూడా. వరదలు వచ్చినప్పుడు కూడా మీకు ఎలా అనిపించింది? అంటే మీకు అప్పుడు తాగడానికి లేదు సార్, అప్పుడు నాకు పెద్దగా ఐడియా లేదు. ఇప్పుడంటే షాప్ తరఫున వర్క్లు చేస్తున్నాం కాబట్టి తెలుస్తా ఉంది. అప్పుడు నేను ఎక్కువ వైరింగ్ చేసేవాడిని, నాకు పెద్దగా తెలియదు. వరదలు వచ్చి అప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? 11 అడుగులు నీళ్ళు రావటం, నా 40 సంవత్సరాలు ఇక్కడ వచ్చి నేను 11 అడుగులు నీళ్ళు రావటం ఇదే చూడటం నేను మొట్టమొదటిసారి. ఈ మన డాబాబోట్ల ప్రాంతం మొత్తం, కృష్ణవాళ్ళ సెంటర్ కానీ డాబాబోట్లు కానీ మొత్తం ఏంటి నాశనం అయిపోయింది. మళ్ళీ 20 సంవత్సరాలకి వెళ్ళిపోయాము. అంటే దీనికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళకి 25,000 ఇస్తాము అంటుంది. 25,000 ఇపోయినా పర్లేదు, 25,000 పెట్టుకోమని చెప్పండి, అవసరం లేదు. లక్షలు పోయిన వాళ్ళకి ఏం చేస్తాం, 25,000 ఎటు వస్తాయి? అంటే మేము ఆర్థిక సాయంగా 25,000 రూపాయలు అందిస్తాము అని చెప్పేసి. అవి కూడా ఇటు ఎందుకు, ఆయన కూడా పెట్టుకోమని చెప్పండి. వేరే దానికి సింగపూర్లోనే అక్కడ ఇల్లు కట్టుకోమని చెప్పండి, చాలాదే. అంటే అప్పుడు మీకు ప్రభుత్వం నుంచి నీటికి కానీ ఫుడ్కి కానీ ఎటువంటి సమస్యలు ఏమైనా ఇబ్బంది? నీళ్లు మాత్రం ఇచ్చారండి, కొన్ని చోట్ల మాత్రం ఫుడ్ ఇబ్బంది పడ్డారు. నీళ్లు కానీ టిఫిన్ కానీ అందరు బాగానే వచ్చింది, అది కాదని తిని అబద్ధం ఆడకూడదు, బాగానే చేశారు. అది మెయిన్ ఫుడ్ వల్ల బాగా చేశారు. ఓకే. అదే ఇటువంటి సిచ్యువేషన్లో వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్లయితే ఎటువంటి పనులు చేసేది అంటారు? వాలంటీర్ వ్యవస్థ ఉన్నట్టయితే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. అది అంటే వాలంటీర్ లేకపోవడం వల్ల కూడా ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఫేస్ ఇబ్బందులే కదండి. వాలంటీర్ ఉన్నారు, వాలంటీర్ వచ్చారనుకోండి, ఏమండి మీకు బియ్యం వస్తున్నాయి, ఏమండి మీకు తంబేసి డబ్బులు తీసుకోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎవరున్నారు? ఎవరు లేరు. ఈ ఏరియాలో కూడా వాటర్ ఫుల్గానే వచ్చినాయి. 11 అడుగులు వచ్చిందండి, 11 అడుగులు వచ్చింది. ఇదిగోండి అక్కడ దాకా వచ్చింది, ఇమ్రాన్ మటన్ ఉందా అక్కడ దాకా వచ్చింది. అది అంటే ప్రభుత్వం ఇంకా ఎటువంటి సాయం అందిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అలా ఏమండి, ఒకళ్ళ సొమ్మిది మనకు ఆశ లేదండి.
మనం దేవుడిని నమ్ముకున్న వాళ్ళం, కష్టపడ్డవాళ్ళం ఏంటి కష్టం మీద ఆధారపడతాం. కానీ వీళ్ళు 1000 ఇచ్చారనుకోండి, నాకు 70 లక్షలు పోయినాయి. ఎవరిని అడుకోవాలి? ఎవరు హీరో ఏంటి? భగవంతుడు పోగొట్టాడు, వాడు ఇస్తాడు నమ్మకం అంతే. వాటర్ వచ్చినప్పుడు మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? ఫుల్ బాధపడ్డామండి. బాగా ఇక్కడ వరకు వచ్చినాయి, బాగా కష్టాలు పడ్డాం. ఆ తర్వాత నిదానం గవర్నమెంట్ కూడా బాగానే పనిచేశారులే. అంటే నీట మునిగినప్పుడు మీకు ఫుడ్కి కానీ లేదంటే తాగడానికి మంచినీళ్ళకి కానీ అవి మటుకు ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళకి అందినాయి. కానీ లోపలికి వచ్చి ఫస్ట్లో 2 రోజుల మటుకు ఎవరికి ఇవ్వలేదండి. మేమే మోసుకొని లోపలికి వెళ్ళి ఇచ్చినాం అక్కడ లోకల్లో కూడా అందరికి. అంటే మెయిన్ రోడ్డు మీద వరకు వచ్చిన వాళ్ళకి అందినాయి బాగా ఫుల్గా. తర్వాత నిదానంగా వచ్చారు లోపలికి. అంటే ప్రజెంట్ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది, ఇల్లు కంప్లీట్గా మునిగిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తాము అని. అది మంచిదేనంటారా? అది మంచిదే కదండి. లాసిపోయి ఉన్నారు, ఇంకా ఎక్కువే లాసిపోయారు ఒక్కొక్కళ్ళు. మరి వాళ్ళకి ఏదో సహాయం చేయాలి. మొత్తం బాగా కట్టుబట్టలతో సహా పోయినాయి, అందరికి నాశనం అయిపోయినాయి. చేయాలి కదా. అంటే ఆ 25,000తో సరిపెడుతున్నారంటారా? ఇంకేమైనా చేస్తే ఇంకా చేస్తే బాగుంటుందని. ఎటువంటి సాయం చేస్తే బాగుంటుంది అంటారు? వాళ్ళకి నష్టపరిహారం ఎవరికైనా జరిగిందో చూసుకొని చేస్తే బాగుంటుంది సార్. అంటే వాళ్ళు కోల్పోయిన దాంట్లో కనీసం ఒక 50% అయినా కూడా ఇస్తే బాగుంటుంది. వాళ్ళు కూడా సంతోషపడతారు. అది ఓకే. అంటే గత ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థ ఉన్నప్పుడు వాలంటీర్ వ్యవస్థ కనుక ఈ వరదల సిచ్యువేషన్లో ఉంటే ఎట్లా ఉండేది అంటారు? వాళ్ళు కూడా చేశారు కదా సార్, వాళ్ళు కూడా ఉన్నారుగా, సహకరించారుగా. వాళ్ళు కూడా వచ్చేసారు, బాగానే చేశారు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండింటే బాగుండేది అంటారా లేదంటే ఎలా? బాగుంటుంది సార్, వాలంటీర్ వ్యవస్థ ఉండాల్సిందే కదా. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? ఇబ్బందులు ఏమి ఇప్పుడు బాగానే ఉంది. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేశారు మీరు? వరదలు వచ్చినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు ఇదంతా కూడా బాగానే అయింది, బాగానే చేశారు. అప్పుడు ప్రభుత్వం మీకు తినడానికి కానీ లేదంటే తాగడానికి మంచినీళ్ళు కానీ అవన్నీ కూడా సక్రమంగా అందించింది అంటారా? అన్నీ జరిగినాయి, అన్నీ అందించారు. ఏం ట్రబుల్ ఏం లేదు. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళకి 25,000 రూపాయలు ఇస్తాము అని చెప్తుంది. ఇస్తారో ఎవరో అదైతే వాళ్ళ సంగతి. ఇస్తారన్న నమ్మకం ఉందా మీకు? నమ్మకం అనేది ఏముంటుంది? ఇప్పుడు 20,000 ఇస్తానన్నారు, 25,000 ఇస్తాను. ఒక 2,000 3,000 ఇస్తారు, అంతకంటే ఎక్కువ ఎవరు. ఎందుకని అలా అంటారు? అంటే ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించేసింది కదా, ఖచ్చితంగా అంటే ఇల్లు కంప్లీట్గా మునిగిపోయిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా 25,000 ఇస్తాము అని చెప్పేసి ఇస్తారు. అన్ని ఇవ్వరు, ఏదో ఇస్తారు అంతే. ఓకే. అంటే ఆ 25,000 కాకుండా ఇంకేమైనా సాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీరు? ఇంకేం సాయం చేసేది ఏముండదు, ఇక అయిపోయింది, వదిలేసుకోవడం. అంటే గతంలో వాలంటీర్లు ఉన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? వారంటీలు ఉన్నా కానీ ఏం జరగలేదు. ఏం జరిపారు? పింఛన్లు ఇస్తారు అంతే, చేసింది ఏం లేదు. అంటే ఈ వరదల సిచ్యువేషన్లో వాలంటీర్లు కూడా ఉన్నట్లయితే మీకు ఏమైనా సాయం అందించే వాళ్ళు రారు, వీళ్ళు రారు. వాలంటీర్లు అంటే ఏం చేస్తారు? ఇప్పుడు వరద బాధితులు ఎక్కడో లోపల ఉన్నారు, వాళ్ళ కార్యకర్తలు ఇక్కడిక్కడే ఇస్తున్నారు, అది లోపలికి వెళ్ళటంలా. ఓకే. అందిన వాళ్ళకి అందుతూనే అందరం వాళ్ళకి అందలేదు. ఓకే. అంటే 25,000 ఇవ్వడం అనేది మంచి పద్ధతి అంటారా? మంచి పద్ధతి ఇస్తే. ఆ 25,000 కూడా కంప్లీట్గా మీ వద్దకు వస్తాయని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నావా అంటే ఇంకా ఏముంది, ఇక వస్తే తీసుకోవడం, లేకపోతే లేదు. ఇప్పుడు అందరికి ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? ఇవ్వలేరు కదా. 10 ఇల్లు 20 ఇల్లు కాదుగా. చాలా వరకు కష్టమే అంటారు. అయితే కష్టం, వాళ్ళు ప్రయత్నం చేస్తున్నా ఇస్తామని, తర్వాత చూసుకోవాలి.